గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి అట్లానే నాకు మార్గ మధ్యంలో కొండెక్కి కింద పడినప్పుడు డాక్టర్ గోపాలకృష్ణ జీకే గారు, స్పిరిచువల్ టాబ్లెట్ డైరెక్టర్, ఫౌండర్ జీకే గారు, అట్లానే ఆ ప్రాజెక్ట్లో ఉన్న నన్ను చిన్నంగా బుడిబుడి నడకలతోటి ఈ డిసీజ్ ఓరెంట్గా ఆత్మజ్ఞానాన్ని నేర్పెట్టిన సిఇఓ మేడం గారికి, అట్లానే మంచి వాక్యాలు ఇంకా ముందుకు పోవటానికి బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు సాంగత్యం 2 ఏళ్ళు, అట్లానే ఆ సాంగత్యంలో శశారావు మాస్టర్ అని సిరియన్ స్టార్ వరల్డ్ తోటి ఉన్న మాస్టర్ తోటి ఒక 2 సంవత్సరాలు సాంగత్యం చేశాను. మరి ఆ మాస్టర్ అయిన వెంకటేష్ మాస్టర్ గారికి, అట్లానే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మరి నాతో గడుపుతున్న ఎంతో మంది ఆత్మ కుటుంబ సభ్యులు లెక్క చేయటానికి టైం లేదు, ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు యువత. మరి ఈ సెక్షన్లో ప్రతిరోజు వస్తున్న భగవత్ స్వరూపులకు కూడా మీకు కూడా కృతజ్ఞతలు చెబుతూ మనము ఈరోజు క్లాసులకి వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి భౌతికంగా లక్ష్మి, పార్వతి, సరస్వతి అనేది మీ అందరికీ తెలిసిందే. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్, దీనివల్ల ఏ ఇబ్బందులు వస్తాయి అనేది ఆ స్పిరిచువల్ రహస్యం ఏంటో తెలుసుకో. సార్థకమైన జీవితానికి అర్ధబలము, ఆత్మబలము, ఆనంద బలము సమపాలనలో ఉంటుంది. సార్థకమైన జీవితానికి అర్ధబలము, ఆత్మబలము, ఆనంద బలము సమపాలన ఉంటుంది. వాటిలో ఏ ఒక్కటి లోపించిన భౌతిక శరీరానికి అనారోగ్యం వస్తుంది. దీంట్లో ఏ ఒక్కటి లోపించిన భౌతిక శరీరానికి అనారోగ్యం వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇటు సంసార జీవితంలోను పారమార్థిక జీవితంలో ఎటువంటి ఆలోచనలు ఉండాలి, ఎలాంటి ఆలోచనలు ఉండాలి, వాటిని ఎలా ఆచరణలో ఉంచాలి, ఎలా ఉండాలి, ఎలా ఆచరణలో ఉంచాలి, ఆలోచనలకు ఆచరణ మధ్య సమన్వయం ఎలా సాధించాలి, ఆచరణకి దీనికి సమన్వయం ఎలా సాధించాలి, దేవాలయాల్లో కాకుండా దేహాలయములో దేవతలను ఎలా పూజించాలి, దేవాలయాలు కాకుండా ఈ దేహంలో ఉన్న దేవతల్ని ఎలా పూజించాలి, లక్ష్మీ పార్వతి సరస్వతి గురించి ఈరోజు మనం తెలుసుకో. ఫస్ట్ లక్ష్మీ పార్వతి సరస్వతి ఏంటి అసలు? ఇది లక్ష్మీ పార్వతి సరస్వతి అన్న అంశము 3 టాబ్లెట్స్ అంటాము. భౌతికంగా దీన్ని మేము మా భాషలో టాబ్లెట్స్ అంటాం, అంటే జ్ఞానము ఇచ్చే గుళికలు అంటాం. మన జీవితం మొత్తాన్ని 3 ప్రధాన అంశాలుగా విడగొట్టి ఏ పరిస్థితుల్లో దేని మీద మన చిత్తాన్ని లేదా తపన ఉంచాలి, మనం దేని మీద ఉంచాలి అన్న అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. లక్ష్మి అంటే ఆర్థికం, అంటే డబ్బుకి, అంటే డబ్బుకు గుర్తు పార్వతి, డబ్బుకు గుర్తు పార్వతి అంటే ఆత్మజ్ఞానానికి గుర్తు, సరస్వతి అంటే కళలకి నిలయం. మన నిత్య జీవితంలో ఈ 3 చాలా అవసరమే. డబ్బు కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, కళలు కావాలి, 3 అవసరమే. లక్ష్మి అంటే ఏమిటి? భూమి అనే పాఠశాలలో ఒక ఆత్మ అల్పస్థాయి నుండి పై 3టికి ఏ జన్మ అయితే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో ఆ జన్మలో మాత్రమే పరిపక్వతం చేరుకుంటాం. భూమి మీదకి జన్మ తీసుకున్న తర్వాత ఈ 3 యొక్క జ్ఞానాన్ని ఎక్కడైతే నువ్వు పరిపక్వతం ఉంటుందో అప్పుడు చేరుకుంటా. అయితే ప్రతి జన్మలోని ఇది మొదటి నుంచి చివరి వరకు పునరావృతం అవడం గమనిస్తాం. ప్రతి జన్మలో జరగాల్సిందే. లక్ష్మి దగ్గర ఉంటావా, పార్వతి దగ్గర ఉంటావా, సరస్వతి దగ్గర ఉంటావా, 3 పరిపక్వతం చెందాలి. 3 కూడా సమానంగా జీవించటమే ఆ పరిపక్వత స్థితి. ఆత్మ తొలి స్థాయిలో ఆధ్యాత్మిక పరిభాషలో డబ్బుకు విలువ లేనప్పటికీ, ఆధ్యాత్మిక పరిభాషలో డబ్బుకి విలువ లేనప్పుడు ఇప్పుడు ఉన్న భూమి పరిస్థితిని బట్టి లక్ష్మిని మొదటి స్థాయిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏ ప్రాపంచిక సుఖము రాదు. సమాజం అదే చూద్ది, డబ్బు లేనిదే
ఏ ప్రాపంచిక సుఖము రాదు. అన్నమయ కోశానికి పట్టెడు అన్నం పెట్టాలి. కాబట్టి లక్ష్మి ఉంటేనే, ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మనం ఇక్కడ ఆనందంగా మనుగడ సాగించటం ఇది సహజమే. సమాజంలో ఎవరన్నా ఫస్ట్ ఏమంటారు, డబ్బు డబ్బు ఉంటేనే బాబు అనేది కరెక్టే. కాబట్టి ఉద్యోగాన్ని ధర్మం కలిగి ఉండాలి. వ్యక్తి తన కాళ్ళ మీద తన నిలబడేటట్లుగా అతని ఉదర పోషార్థం కొంత డబ్బు సంపాదించడం అవసరం. అయితే మనం ఇక్కడ అవసరమే, ఉద్యోగం అవ్వాలి, మరి పొట్టకూటి కోసం సంపాదించాలి. కానీ ఇక్కడ ఎట్లా ఎట్లా డిజైన్ చేసుకొని వచ్చా అంటే, మీరు పేదగా పుట్టాలా, ధనికులుగా పుట్టాలా, మధ్యవర్గీయులుగా పుట్టాలా అనేది ముందుగానే పైన నిర్ణయించుకొని వస్తాం. ఇది మన డ్రామా. ఇది మన డ్రామా. పేదగా పుట్టాలా, గత జన్మలో బాగా కోటీశ్వరుడుగా ఉన్నావు, ఏ దాన ధర్మాలు చేయలేదు, ఎలాంటిది కూడా నువ్వు ఇవ్వలేదు, ఎట్లా పుట్టావు ఈ జన్మలో? ఒక గుడి కాడ అడుక్కునే బిచ్చగాడిగా తీసుకున్నాడు డిజైన్. గత జన్మలో నువ్వేం చేయలేదు కాబట్టి ఈరోజు ఏ దేవాలయం కాడ అయ్యా బాబు నయా పైసా ధర్మం చెయ్యి అనే వాళ్ళంతా కూడా గత జన్మలో కోటీశ్వర్లు. అంటే ఈ రకంగా డిజైన్ వచ్చారు. కుష్టి వాళ్ళు గత జన్మలో జీవహింస చేసిన వాళ్ళంతా కూడా ఈ జన్మలో కుష్టి వాళ్ళుగా కూడా తీసుకొని వచ్చారు. లేదు, గత జన్మలో బీదగా ఉన్నావు, ధనికుడుగా డ్రామా వేయటానికి వచ్చావు. రకరకాలుగా. లేదు, గత జన్మలో బాగా ఉన్నావు, ఈ జన్మలో ఒక రిక్షావాడిగా కష్టపడటానికి వచ్చావు. ఈ రకంగా మనం ధనికగా పుట్టాలా, పేదగా పుట్టాలా, మధ్యవర్గా పుట్టాలనేది మనం నిర్ణయించుకొని వస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇది కరెక్ట్ అయిన పాయింట్. ఇక్కడ ఏ మాయ లేదు, ఏ మంత్రం లేదు. ఇది మీరు డిజైన్ చేసుకొనే వస్తారు. ఎట్లా? భార్య భర్తతో చెబుద్ది, నా కర్మ ఇంత ఉంది. భర్త భార్యతో చెబుద్ది, నా కర్మ ఇంత ఉన్నది అని చెబుతాడు. ఈ ఇద్దరు డ్రామా అయిన తర్వాత పిల్లలు చెబుతారు. ఈ మొత్తం భౌతిక సినిమా ఎట్లనో అట్లానే మొత్తం డిజైన్ అయ్యి మీరు కిందకు వచ్చి డ్రామా ఆడుతున్నారు. కాబట్టి దీంట్లో ఏ రకంగా డ్రామా ఆడదాము అనేది మనం నిర్ణయించుకొని వస్తాము. దాని తగ్గట్టుగా కనీస అవసరాలు తీరేంత వరకు డబ్బు సంపాదించటం అంటే ముందు లక్ష్మీదేవికి ప్రాధాన్యత ఇవ్వటం తప్పనిసరి. మరి కావాలి కదా, ఒక ఇల్లు కావాలి, ఒక ఉద్యోగం కావాలి, కడుపు ఉదర పోషణార్థం కావాలి. మరి ఇవన్నీ కావాలంటే డబ్బు అవసరమే. ఎంత ఉండాలి అనేది కూడా నువ్వు చెక్ చేయాలి. అయితే ఒకసారి కనీస అవసరాలు తీరిన తర్వాత అప్పుడు మన యొక్క చిత్తాన్ని లేదా దృష్టిని పూర్తిగా పార్వతీ మీదకి మలచాలి. అయిపోయింది, డబ్బు వచ్చింది. కానీ అదంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి మర్చాలి? పార్వతీదేవి మీద మర్చాలి. అంటే ఇక్కడ లక్ష్మిని విడిచిపెట్టడము కాదు, ధనాన్ని విడిచిపెట్టడం కాదు, కేవలం డబ్బు మాత్రమే జీవిత లక్ష్యమని లక్ష్మీదేవితో డబ్బు స్థితిలో ఉన్నవాళ్ళు దాన్ని విడిచిపెట్టి పార్వతీదేవి జ్ఞానం వద్దకు రాకపోతే, అక్కడ విడిచిపెట్టకుండా రాకపోతే మధ్యలో మన స్థిరమైన అభిప్రాయాలు మనకు మనమే ఇబ్బందులు సృష్టించుకుంటాం. మన స్థిరమైన అభిప్రాయాలు మనమే ఇబ్బందుల్ని సృష్టించుకుంటాం. కంపల్సరీ జరుగుద్ది ఇది. ఎంత? నీకు ఒక లిమిట్ అనేది లేదు కదా. కాబట్టి అభిప్రాయాల్ని మనమే సృష్టించాము. ఏంటది? మన పాపాలే మన రోగాలు. మన పాపాలే మన రోగాలు. ఏంటి? ఇక్కడ డబ్బు సంపాదించే మార్గం చెడు కర్మలకు కారణమైన మాంసాహారానికి సంబంధించిన కాకుండా పూర్తిగా ఆధ్యాత్మికానికి శాస్త్రబద్ధంగా ఉండేవి చూసుకోవాలి. చెడు కర్మతో చేసే పనులు జబ్బు రూపంలో మూల్యం చెల్లించవలసి ఉంటుంది. వెరసే మన పాపాలే మన రోగాలు. ఎవడో సృష్టించడు, మనమే చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను ఒక వ్యాపారిని, 25 కిలోలు బియ్యం అమ్మాలి. 25 కిలోలు రేట్ చెబితే ఓడు కొండు. ఎమ్మడే ఏం చేస్తాం? 23 కిలోలు ప్యాకింగ్ చేస్తాం. ఎవడికి తెలుసు? బియ్యం మూట ఇవ్వండి అని సంకన పెట్టుకొని పోతాడే కానీ, అరే అవతల 1700 రూపాయలు చెప్పాడే, యువతల 1600 చెప్పాడే, కాటా వేసుకుందామని ఏమన్నా ఉన్నదా? మాయా. 100 తక్కువ వచ్చిందా లేదా? ఇవన్నీ ఎక్కడ కూరపడతాయి? మన పాపాలే మన రోగాలు. ఇట్లా మనం లక్ష్మీదేవి దగ్గర మన పాపాలే మన రోగాలు. ఇట్లా ప్రతిదీ ఏ వర్క్ చేస్తున్నాము, ఎంత ఒడిగి చేస్తున్నాము, ఎవరినన్నా హింసిస్తున్నామా? మాంసాహారమే కాదు, మాటలతో కూడా హింసించకూడదు.
కాబట్టి ఇట్లా మనం చర్చించాలి. నెక్స్ట్ పార్వతిది. ఏవైతే మనం సంపాదించిన డబ్బు పేరు ప్రతిష్టలకు మనం శారీరకంగా గాని, మానసికంగా గాని సంతృప్తి లేవో, పైగా అనారోగ్యాన్ని ఇబ్బందిని కలిగి మనసు కృంగేటట్టు తయారయిందో, అప్పుడు వెంటనే అర్థం చేసుకోని విషయం ఏంటి? లక్ష్మిని విడిచి పార్వతీదేవికి వెళ్ళాలి. ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయి, ఓ భగవంతుడి దగ్గర పోయావు, ఒక సాయిబాబా దగ్గర పోయావు, ఒక రోజు 1000 రూపాయలు అడిగావు, ఇచ్చాడు. మళ్ళా పోయావు, 5000 అడిగాడు, ఇచ్చావు. మళ్ళా పోయి 1,00,000 అడుగుతావు. వాడు ఇయ్యపోతే ఏం చేస్తావు? వాడి ఫోటో తీసేసి ఆంజనేయ స్వామి ఫోటో పెడతావు. వాడిని తీసేస్తావు, వెంకటేశ్వర స్వామిని ఫోటో పెడతావు. ఎన్ని నాటకాలు ఆడతావు? కాబట్టి అక్కడ లక్ష్మి ఎక్కువైంది అంటే ఎమ్మడే ఏం తెలవాలి అంటే పార్వతీదేవి దగ్గరికి కదలాలి. ఏదైతే మనం లక్ష్మి కలిగి ఉన్నామో దానిని అలాగే కొనసాగిస్తూ, ఆ ధనాన్ని కొనసాగిస్తూ మన దృష్టి మాత్రము ప్రధానంగా పార్వతీదేవి మీద కంటే, శివుని భార్య మీద కంటే ఆత్మజ్ఞానం వైపు మలచాలి. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో వైరాగ్యంతో కూడుకొని ఉంటాడు. ఆయన సతీమణి కాబట్టి ఆవిడకి కూడా కొంత వైరాగ్యం ఉంటుంది. దానినే మనం ఆధ్యాత్మిక శాస్త్రం అంటాం. ఆవిడ దగ్గర ఆత్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఏంటి? మనం ఎన్నో సినిమాలు చూసాం. పార్వతీదేవి ఎన్ని కష్టాలు పడి శివుడి దగ్గరికి ఏ జన్మకి ఎట్ట చేరిందని. మరి మనం ఎందుకు అంత కష్టపడి అంత ఎందుకు మనం పోలేకపోతున్నాం? సంపాదించిన డబ్బుతో ఎలా ఆనందంగా జీవించాలనే విషయం మనకు తెలియాలంటే నేను అంటే ఏమిటి? నువ్వు సంపాదించిన డబ్బుని ఎట్లా ఆనందంగా ఖర్చు చేయాలంటే నేను అంటే ఏమిటన్న కీలకమైన ప్రశ్న పూర్తిగా సమాధానం లభించేంత వరకు పార్వతీదేవితో గడిపించాలి. నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎందుకు జీవిస్తున్నాను? ఈ చావంటే ఏంటి? ఈ మరణం అంటే ఏంటి? ఈ రామాయణం అంతా ఏంటి అనేది అప్పుడు నీలో కలగాలి. అంటే ఆ స్థితిలో ధ్యానం చేయటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, క్లాసులు వినటం, ఆచార సాంగత్యం వంటి అన్ని ఆధ్యాత్మిక సాధన మార్గాలు చేపడుతూ జ్ఞానం సంపాదించడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే నీ కష్టాలు మెరిగినాయో ధ్యానంలోకి రావాలి. గంటలు గంటలు ధ్యానం చేయాలి. ఊరక ధ్యానం చేస్తే తరగదు. 20 పైసలు ధ్యానము, 40 పైసలు స్వాధ్యాయము, 40 పైసలు సజ్జన సాంగత్యం. అంటే ఇది ఇని ఆచరణ పెట్టాలి. ఏదో వచ్చాము, ఏదో క్లాసు పెట్టారు, 9:30కి ఏదో కాస్త తింటాము, వెళ్ళిపోతే ఏం చేయను? మళ్ళా గోతిలో పడినట్టే. కాబట్టి ఏమి చెబుతున్నారు రోజు? ఇన్ని రోజుల నుంచి ఎవరెవరు వచ్చి ఏం చెబుతున్నారు? మన దగ్గర కూర్చునేటప్పుడు ఒక పుస్తకం పెట్టుకున్నామా? ఒక పెన్ను పెట్టుకున్నామా? పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నామా? ఎన్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఏ ముక్కొచ్చింది? ఇది నా జీవితంలో ఎంతవరకు నేను ఆచరించాలి? అనేది మనం తెలుసుకోకపోతే ఈరోజు చెప్పారు, రేపెట్ట గుర్తుంటది? మాయ, యోగమాయ. కాబట్టి అట్లా చేస్తూ అయితే ఈ జ్ఞానం పూర్తిగా ఆత్మకు మరియు బుద్ధికి సంబంధించింది. మనకు 5 వేళ్ళున్నాయి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. శరీరం కుంభకర్ణుడు, మనస్సు రావణాసురుడు, బుద్ధి విభీషణుడు, ఆత్మ ఆంజనేయ స్వామి, సర్వాత్మ శ్రీరామచంద్రమూర్తి. ఎక్కడో లేదు. శరీరంతో ఉన్నామా కుంభకర్ణుడితో ఉన్నాం, మనసుతో ఉన్నామా రావణాసుడితో ఉన్నాం, బుద్ధితో ఉన్నామా విభీషణుడితో ఉన్నాం, ఆత్మతో ఉన్నామా ఆంజనేయ స్వామితో ఉన్నాం, సర్వాత్మతో ఉన్నామా అంటే శ్రీరామచంద్రమూర్తి అనేది 5 ఫింగర్ కాన్సెప్ట్ ఎప్పుడో మనకు ప్రతిసారి చెప్పటం అయినది. అయితే ఈ స్థితిలో ధ్యానం చేయటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, క్లాసులు వినటం ఇవన్నీ జరుగుతాయి. అయితే జ్ఞానం పూర్తిగా ఆత్మకు బుద్ధి ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి బుద్ధిని పెంపొందించుకోవటం. ఆధ్యాత్మిక బుద్ధి ఎట్లా వికసిస్తుంది? జ్ఞానం కావాలి. విపరీతమైన జ్ఞానం వచ్చినప్పుడు బుద్ధి వికసిస్తుంది. చైతన్య యొక్క స్థాయిని పెంచుకోవటం, నిరంతరం నేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ భూమి అనే పాఠశాలలో ప్రతి జన్మ నేర్చుకుంటానికి వచ్చావు. కానీ ఎక్కడ నేర్చుకుంటున్నావు? వస్తున్నావు, పోతున్నావు, వస్తున్నావు, పోతున్నావు. అదే అంటాడు అన్నమయ్య, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నడమంత్రపు పని నాటకము, తీరదు పుణ్యము, తీరదు పాపము. ఆ నడమంత్రపు పని నాటకము ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి అన్న విషయం తెలుసుకునేంత వరకు పార్వతీదేవి దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రంలోనే గడపాలి. ఇవన్నీ తెలుసుకునేంత వరకు అక్కడ గడపాలి. ఏ రోజైతే జీవిత జయము లేదా
జీవిత కార్యక్రమం మనకు పూర్తిగా బోధపడుతుంది. అప్పుడు మరి ఈ జగత్తు నుండే కాక ఎన్నో లోకాలు దర్శించి వాటి నుండి ఎంతో ఆనందాన్ని పొందగలుగుతాం. ఎన్నో లోకాలు ఉన్నాయి, బోలెడన్ని ప్లానెట్లు ఉన్నాయి మన పైన. ఏ ప్లానెట్, ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి అనేది మొత్తం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని వారి వారి స్థాయిని బట్టి ఏ దేవి లేదా ఏ శక్తికి మనం ఏ సమయంలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న దాన్ని పూర్తిగా గుర్తెరిగి నడుచుకున్నట్లయితే, ఎక్కడ ఉండాలి, నడుచుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి శక్తి నుండి ఎక్కువ శక్తిని పొంది మనలో వ్యాధులు తగ్గించుకునే అవసరం ఉంది. మన స్థాయిని పెంచుకోవాలంటే ఎక్కడున్నాం? లక్ష్మి దగ్గర అతకపోయామా? పార్వతీ దగ్గర అతకపోలేదా? ఇంకా అక్కడే కూర్చున్నావా? ఇంకా కోట్లు కావాలా? ఇంకా బంగారం నింపుకోవాలా? ఇంకా ఇనపెట్లు నింపుకోవాలా? ఇంకా లాకర్లు నింపుకోవాలా? ఇంకా తరతరాలు బతకటానికి కూడా మనం సంపాదించాలా? రోగాలు ఎన్నొచ్చినా సరే, మూలన పడినా సరే, నాకు డబ్బే ప్రధానం అనుకుంటే జీవితము బొగ్గుతో సమానము. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అన్న విషయాలు మనకు చూచాచాయిగా బోధపడతాయి, అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న దృష్టిని సరస్వతి మీదకి నడపాలి. అంటే ఆత్మజ్ఞానానికి పూర్తిగా నీ జ్ఞానము ఎవరు ఏదడిగినా తడుముకోకుండా నువ్వు ఏ ప్రశ్న వేసినా నువ్వు చెప్పినప్పుడు అప్పుడు నీ స్థాయి పూర్తిగా పెరుగుతుంది. ఈ విధంగా నిరంతర సాధనలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మూలమైన మూడో నేత్రం పరిపక్వతం అయ్యేంత వరకు మన తపన పూర్తిగా పార్వతీదేవి మీద దృష్టి ఉండాలి. ఈ స్థితిలో ప్రతి ఒక్కరూ పార్వతి స్థితిలో ఒకరు అంతరాత్మ ప్రబోధం కానీ మూడో నేత్రం యొక్క అనుభవం కానీ కలిగి మనకు అతీంద్ర శక్తులు ఉత్తేజమవుతాయి. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ చేస్తావో అతీంద్ర శక్తులు ఉత్తేజమవుతాయి. అనుభవపూర్వకంగా భూత భవిష్యత్ వర్తమానం విలువలు తెలుస్తుంది. గతం అంటే ఏంటి, వర్తమానం అంటే ఏంటి, భవిష్యత్తు ఏంటి తెలుస్తుంది. ఇన్ని రకాలుగా ఫస్ట్ ఏం చేసాం? లక్ష్మి అయింది. లక్ష్మి దగ్గర నుంచి దాటి పార్వతీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఏంటి? సరస్వతి అంటే ఏంటి? ఈ ఈ ఈ యొక్క అవతారానికి ఉన్న రహస్యం ఏంది? ఇక్కడ ఆనందం అనేది కళల ద్వారా మనం పొందుతాం. కళకి నిలయం సరస్వతి కాబట్టి సరస్వతిదేవికి పూర్తి ప్రాధాన్యతను ఇచ్చి ఏదైతే గతంలో మన ఆర్థిక స్థితి కోసం లక్ష్మీదేవి దగ్గర, అలాగే పార్వతీ దగ్గర ఏదైతే ఆత్మజ్ఞానం పొందామో వాటిని అలాగే కొనసాగిస్తూ ప్రతి ఒక్క విషయం నేర్చుకుంటూ ఎప్పుడు ఇక్కడ కళలను అంటే ఏంటి? సంగీతము, నృత్యము, ఆటలు, పాటలు మొదలన్నీ వచ్చేంత వరకు కృషి చేయాలి. ఈ వయసుతో సంబంధం లేదు. ఆత్మకి పుట్టినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. నువ్వు డాన్స్ ఎయ్యాలి. చిన్నప్పుడు నీ ఇంట్లో ఒప్పుకోలేదు. మ్యారేజ్ అయింది. అత్తగారింటికి వచ్చావు. బెడ్‌రూమ్‌లో కూర్చొని మంచి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ ఎయ్యి. పాటలు పాడు. కళలు నేర్చుకో. కళలు నేర్చుకోకుండా ఊరక ధ్యానంలో కూర్చొని ఊగి ఊగి ఎంతసేపు ఊగుతావు? కాబట్టి స్వాధ్యాయం ఉండాలి. రాబోయే రోజుల్లో సరస్వతి లేకపోయినా కూడా నీకు ఇబ్బందులొస్తాయి. దీనికి కంపల్సరీ. అంతేకాకుండా మరణాంతర జీవితం మీద అనుభవపూర్వకంగా అవగాహన పెంచుకుంటే ఏంటి? ఎక్కడికొస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? దీని మీద కూడా అవగాహన, జన్మ జన్మల సారమైనది కూడా సరస్వతి కోవలేకే వస్తాయి అన్నీ. మరణాంతర జీవితం తెలుసుకోవటం కూడా సరస్వతీదేవి కోవలేకే వస్తాయి. కోటాను కోట్లు దర్శించటం ద్వారా భూమి అనేది ఒక స్థాయి మాత్రమే అన్న అవగాహన మరింత బలపడుతుంది. ఇప్పుడు నేనున్నాను, శశార మాస్టర్ ఛానలింగ్ అయింది. 150 ప్లానెట్లు. ఏ ప్లానెట్‌కి పోతే ఏ బాడీ ప్రాసెస్ అయ్యిద్ది? నాకు అన్నీ గుర్తే ఈ రోజుకి. మరి అన్ని లోకాలు ఉన్నాయి. అయన్నీ ఎప్పుడు తెలుసుకుంటాం మనం? పూర్తిగా ఎవరైతే కేవలం ఆత్మజ్ఞానం అవసరమని ఆధ్యాత్మికం మాత్రమే ఎప్పుడు ఉండి కళల్లోకి అంటే సరస్సులో వెళ్లకుండా ఉంటారు. ఆ స్థితిలో దానినే ఏమంటాం? ఆధ్యాత్మిక బద్ధకము అంటాము. వీళ్ళందరికీ ఎట్లుంటది అనంటే చచ్చిపోయినోళ్ళందరూ కల్లో కాలం. ఆధ్యాత్మిక బద్ధకం. ఆధ్యాత్మిక బద్ధకం కూడా ఉంటది. ఇంకేంటి చేసేది? చేశాం కదా అని చాలా మంది ఆధ్యాత్మిక బద్ధకంలో ఉంటారు. వాళ్ళకి చనిపోయినోళ్ళంతా కానొస్తుంటారు. ఏంటో వాళ్ళకి తెలవదనమాట. ఇక్కడ స్థిరమైన అభిప్రాయాలతో ఉండటం మూల తక్కువ స్థాయిలో అనారోగ్యాలు ఎదుర్కోవటం జరుగుతుంది. ఎప్పుడైతే నీ ఎనర్జీ తక్కువ స్థాయిలో అయిపోయిందో సరైన స్థితిలో అనారోగ్యాలు వస్తాయి. కేవలం లక్ష్మీదేవితో ఆగిపోయినా కష్టమే. అలాగే పార్వతీ దగ్గర ఉండి సరస్వతి వద్ద వెళ్ళకుండా వలన ఆ స్థాయిలో కూడా మనలో ఇంకా మిగిలిన ఉన్న సమస్యలు మనం అనుభవించవలసి వస్తది. ఇక్కడన్నీ కూడా మనం అనుభవించాం. కాబట్టి ఈ పార్వతి ఎక్కువైనా కూడా సంసారాన్ని విడిచిపెట్టి గత జన్మలో చేసినట్ట ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోవాల్సిన
ఉంటుంది. అది కూడా సరికాదు. పార్వతి ఎంతవరకు మన గురించి మనకు తెలియగానే, నీ గురించి నీకు తెలవగానే ఆమెని విడిచిపెట్టేసి తిరిగి సరస్వతీదేవికి వెళ్ళాలి. ప్రతి చోట నేర్చుకోవటం దగ్గర మన చిత్తాన్ని పూర్తిగా ఉంచాలి. ఆలోచన రహిత స్థితిలో మనం ఉంచాలి. పార్వతి అంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనకు పూర్తయినప్పుడు సాధనలో ఉన్న వారి కళలకు సంబంధించిన ఎటువంటి అనుభవాలు ఎదురైనా దానికి అర్థం వాటిని నేర్చుకోవటానికి వెళ్ళాలి. అంటే సినిమా యాక్టర్స్ కళ్ళ కానొచ్చిన, వాయిద్యాలు కానొచ్చిన నువ్వు కళలు నేర్చుకోవాలని తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి మక్కువగా ఉన్న సంగీతము, నృత్యము, తబల, ఫ్రూటు మొదలైన కళలకు వెలికి తీయాలి. ఏమున్నాయి మనకు? ప్రతి జన్మలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటుంది. ఆ కళని వెలికి తీయాలి. ఏ జన్మకు అవసరమైన ఇష్టాలను ఆ జన్మ ప్రణాళికలో మనం తీసుకొని వస్తాం. నువ్వు ప్రణాళిక వేసుకొని వస్తావు. నేను నాట్యం ఆడాలి, లేదా పాటలు పాడాలి, ఏదో చేయాలని నువ్వు ప్రణాళిక చేసుకొని వస్తావు. కాబట్టి అది నువ్వు పూర్తి చేయాలి. మనకు ఉన్న భావన, ఆసక్తి, కళను సాకారం చేసుకునే శక్తి, సమయం ఎప్పుడు మన దగ్గర ఉంటాయి. అతిగా ఉన్న అంశాన్ని కత్తిరించి, ప్రతి దాంట్లో అతిగా ఉన్న అంశాన్ని కత్తిరించి మళ్ళీ ఒక కొత్త విద్యార్థిగా కళలు శ్రీకారం చుట్టాలి. 40 సంవత్సరాలు పైపడిన తర్వాత ఏమొస్తాయి? వచ్చేది షుగరు, రక్తపోటు, పై మార్పులు లేకపోవడం వల్ల ప్రధానంగా కారణం గుర్తుంచుకో. షుగరు, రక్తపోటు ఇవన్నీ వస్తున్నాయంటే ప్రధానంగా మార్పు చెందకుండా స్థిరమైన అభిప్రాయాలతో ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు వచ్చి పడతాయి. ఇలా లక్ష్మీదేవి నుండి పార్వతీదేవి, పార్వతి నుండి సరస్వతీదేవి ఎప్పుడైతే మనల్ని మనం నెట్టుకుంటూ మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళి అటు ఆధ్యాత్మిక ఆనందాలైనటువంటి బ్రహ్మానందం, మరి దేహస్థితిలో విషయానందంతో మనకు అనేక కళలను నేర్చుకొని కళల ద్వారా ఆనందాన్ని, భజనానందాన్ని పొందుతూ అటు దేహస్థితిలో ఇటు ఆత్మస్థితిలో కలిగి సచ్చిదానంద స్థితి పొందగలటం అనేది జరుగుతుంది. విషయానందం మాటలు వింటుంటాం, అవి విషయానందం. భజనానందం ఎక్కడో గుళ్ళల్లోకి ఎక్కడికో పోతాం భజనానందం. ఆత్మానందం, గొప్ప ఆత్మానందం అంటే ఆత్మస్థితితో ఉండటమే. అది 3 రకాల ఆనందము అని అంటారు. ఇలా లక్ష్మి, పార్వతి, సరస్వతి అన్న ముగ్గురు దేవతలు 3 విషయాలు ప్రతి ఒక్కరు గుర్తించాలి. వారి వారి స్థాయిని బట్టి ఏ దేవికి లేదా ఏ శక్తి మనం ప్రాధాన్యత ఇవ్వాలో అన్న దాన్ని పూర్తిగా గుర్తెరిగి నడుచుకున్నట్టే మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి ఎనర్జీ అలా ఎక్కువ స్థాయికి అయిపోద్ది. ఎక్కువగా అసలు కళల్లో కానీ భౌతికంగా కానీ ఏ ఇబ్బందులు వస్తే ఏంటి, ఎక్కడికి పోవాలి, ఫస్ట్ డబ్బు సమస్య వచ్చిందా, లేదు మనీ పర్స్ ఏమైనా పోయిందా, చెక్ బుక్ ఏమైనా పోయిందా, హ్యాండ్ బ్యాగ్ ఏమన్నా పోయిందా, ఇనుప బీరువాకి ఇంట్లో ఉన్న దానికి సమస్య వచ్చిందా, లాకర్ సమస్యలు వచ్చినాయంటే అక్కడ గుర్తేంది లక్ష్మీదేవి దగ్గర నుంచి నువ్వు పార్వతీ దగ్గరికి వెళ్ళిపోవాలన్నా, ట్రాన్స్ఫర్ అయిపోవాలి, ఇక్కడ కూర్చుంటే ఇవన్నీ వస్తాయని ఈ మొత్తము నేచర్ తీసి పక్కనేస్తాం. భగవంతులు ఆత్మజ్ఞానులు మాస్టర్లు అంటే పార్వతీ స్థితి వారి జ్ఞానం కంఠస్థం చేయాలి. ఒక వెంకటేశ్వర స్వామి దొరికారు, లేదా పత్రిజీ గారు దొరికితే పత్రిజీ గారి పుస్తకాలు, సేతు మాస్టర్ కానిస్తే సేతు మాస్టర్, జీకే గారు కానిస్తే జీకే గారి పుస్తకాలు, అట్లా రకరకాల ఓషో కానిస్తూ అట్లా పుస్తకాలు ఎవరి డ్రీములో కానిచ్చినా వాళ్ళది కంఠస్థం చేయాలి. ఇంకా కళల్లో సంగీత పరికరాలు, సినిమా పోస్టర్స్, సెలబ్రేటర్స్ అంటే నీకు పార్వతీ దగ్గర అయిపోయింది నాన్న ప్రమోషన్, సరస్వతీ దేవి దగ్గరికి వెళ్ళిపోమని ఈ డ్రీమ్లో చూపిస్తారు. పైన తెలిపిన ఇంకా కుక్కలతో కలిగిన అనుభవాలు వస్తే పాలనా దక్షత, ఆధ్యాత్మిక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నువ్వు వెళ్ళాలి అని ఈ రకంగా మనకు అన్ని డ్రీమ్స్లో వస్తాయి మాస్టర్స్. క్లుప్తంగా లక్ష్మి అంటే లక్ష్మీదేవి దగ్గర ఆగకూడదు, పార్వతీ దగ్గర ఆగిన ఇబ్బందులు వస్తాయి, సరస్వతి దగ్గర ముగ్గురు దగ్గర సమానంగా ఉన్నప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది అని. ఇది మాస్టర్ సింపుల్ మా దాంట్లో సబ్జెక్ట్లో చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది. మనంతా కూడా చాలా ఉంటాయి. ఈరోజు మీరంతా కొత్త కాబట్టి ఫస్ట్ సింపుల్గా ఈ సబ్జెక్టు తీసుకోవటం జరిగింది. మరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్ సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచి మనకి ఈ రోజు ఒక టాపిక్ గా లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి గురించి చెప్పారు మాస్టర్స్. అంటే ఏ అమ్మవారిలో ఏ తత్వంలో ఆగిపోయినా కూడా మనకి అక్కడి నుంచి ఎదగలేమని చెప్పిన ఆత్మతత్వంతో పార్వతీదేవి, లక్ష్మీదేవితో డబ్బు సమృద్ధి, ఆ తర్వాత లాస్ట్ సరస్వతీదేవి కళా పోషణలు అవంతా కూడా నేర్చుకొని ప్రతి రంగంలో కూడా ఇది అవ్వాలని చెప్పని చెప్పారు మాస్టర్.
సార్ అంటే ఒక వర్క్‌షాప్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ వర్క్‌షాప్ లాగా చేద్దాము అనని అడిగాను మాస్టర్ సార్‌ని. సారు అంటే ఏమేం టాపిక్స్ కావాలి అంటే మనం అడిగే దాన్ని బట్టిగా అన్ని రోజులు వర్క్‌షాప్‌గా పెట్టి కండక్ట్ చేద్దామని చెప్పారు మాస్టర్స్. అందుకనే ఈరోజు ఒక చిన్న టాపిక్‌తో సారు మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, మనకి ఏ జ్ఞానం అనేది కావాలి అని చెప్తే దాన్ని బట్టి సార్ ఒక వర్క్‌షాప్ అనేది చేద్దాము అని చెప్పారు మాస్టర్స్. అందుకని దయచేసి మీకు ఏ ఏ టాపిక్స్ అనేది కావాలో అడిగితే సార్ ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా అన్‌మ్యూట్ చేస్తున్నాను మాస్టర్స్. దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని సార్‌తో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. 1962లో భూమి మీదకి వచ్చాను నేను. 49 సంవత్సరాలు చాలా చెత్తగా జీవించాను. అంటే దేనికి పనికిరాని ఎదవగా జీవించాను. అంటే ఇక్కడ ఏ జ్ఞానము లేదు, దోచుకోవటమే, ఎవరిని బట్టినా దోచుకోవటమే. మరి అలాంటి జీవితంలో కొన్ని సమస్యలు తెచ్చుకొని ఆ సమస్యలకు కూడా మార్గం దొరక్క 225 బీపీ, 450 షుగరు, హై ప్రాబ్లం వచ్చి పిరమిడ్ సొసైటీలో ఎంతమందిని అడిగినా 10 గంటలు ధ్యానం చేయండి అని చెప్పినా కూడా నా సమస్యకి పరిష్కారం కానప్పుడు నేను ఎమ్మడే డాక్టర్ జీకే గారి ప్రాజెక్టులోకి వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడి ఇన్ని గంటలు ధ్యానం అక్కర్లేదు, ధ్యానాన్ని తగ్గించు, ఈ పుస్తకాలు చదువు అని చెప్పిన తర్వాత వితిన్ నేను ఒక 10 రోజుల్లోనే నా సమస్యల నుండి నేను బయటపడాను. మరి ఈ రోజుకి నేను జీకే గారి ప్రాజెక్ట్లో నేను అన్నీ చదువుతాను. పత్రిజీ గారి కాన్సెప్ట్ చదువుతాను. ప్రజెంట్ ఈ రాజు కర్మయోగం గురించి తీసుకున్న పొద్దున్నే భీష్ముడు కర్మయోగం, అసలు ఆత్మలంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, పొద్దున్నే స్టార్ట్ చేశాను పదం. అట్లా నేను సేతు సబ్జెక్ట్ చదువుతాను, రామ్తా సబ్జెక్ట్ చదువుతాను, ఎనీ సబ్జెక్ట్, ఏది ఏంజల్స్ సబ్జెక్ట్ 20 మంది మాస్టర్లు ఉన్నారు నాకు, క్రాప్ సర్కిల్ సబ్జెక్ట్ చదువుతాను. అంటే ఈ ఆత్మకి అన్ని జ్ఞానం కావాలి. జ్ఞానమే భగవంతుడు, జ్ఞానమే భగవంతుడు. కాబట్టి ప్రతిరోజు నా సమయాన్ని ఎక్కువగా స్పిరిచువాలిటీకే ఉపయోగిస్తాను. కాబట్టి సమయము 4 రోజుల క్రితం మావతార్ బాబాజీ చెప్పాడు, మై మహావతార్ బాబాజీ पूरा आदमी सोल का पर्पस ज्ञान होना, पहले ज्ञान लेना, ज्ञान कैसा आएगा, ध्यान करना, बाद में किताब పడినా. ఒక్కొక్క మాస్టర్ ఎన్నో సందేశాలు ఇస్తున్నారు, టైం లేదు, ఎక్కడ ఆగవాకండి. ప్రతి మాస్టరు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చదువుతున్నారంటే ఫస్ట్ శాకాహార జగత్ కావాలి, జ్ఞాన్ జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి. ఎట్లయిద్ది? కొత్త వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు, ధ్యానం మాకు కుదరట్లేదంటారు. గ్రూపులో వస్తే కుదురుద్ది, ఇంట్లో పోతే కుదరదు. ఆహార ధర్మం మారాము, ఇంట్లో పోయి వండపోతే కర్ర తీసుకొని కొడుతున్నారు. మరి వీళ్ళందరినీ కూడా నువ్వు తీసుకెళ్తేనే కదా పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ఏదన్నా అయ్యేది. వాటికి మార్గం ఏమిటి? ఇట్లా ఎన్నో రకాలు, ఒక రకం కాదు, బోర్డు మంది ఎన్నో సందేహాలు ఉన్నాయి. కాబట్టి వీటినన్నిటినీ మనం తీర్చాలంటే మన సమయం అంతా కేటాయించాలి. నువ్వే ఈ జన్మలో ఎన్నో రాసుకొని వచ్చి, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? 14 మంది. ఈ 14 మందిలో నేను పోతే 13 మంది, 13లో నలుగురికి పోతే 9 మంది ఎవ్వరు కూడా వీడియోలు ఓపెన్ చేసుకోవాలి. అంటే వీళ్ళు ఫేస్ ఈ జన్మలో చీపిపోతే ఇంకో జన్మలోకైనా రావాలి కదా ఈ జూమ్లోకి. ఆ బాకీ ఉంచుకుంటారా ఏంటి? ఫేస్ ఐడెంటిటీ, ఫేస్ మీద ఏ చర్మ వ్యాధులు వచ్చినా, మొటిమలు వచ్చినా, పిగ్మెంట్స్ ఉన్నా, ఏదున్నా ఫేస్ ఐడెంటిటీ, ఫేస్ చీపియాలి. నువ్వు దాక్కుంటే ఎట్లా? ఇక్కడ జ్ఞానం చెబుతున్నావు, అసలు ఎట్టున్నారు మీరు? అనుకోని ఇంటున్నారా? అన్నం తింటా ఇంటుకున్నారా? లేకపోతే వాళ్ళు రాలేదని మీరేమైనా బాధపడుతున్నారా? ఏ రకంగా ఉన్నారు? ఎట్ట తెలుస్తుంది అసలు మీకు సబ్జెక్టు ఎందుకు చెప్పాలి అసలు? అదే పత్రి సార్ గారు జూమ్లో కనుక వస్తే మాట్లాడేటప్పుడు ఎవరైతే వీడియో ఓపెన్ చేస్తారో పోరా ఎదవా అంటాడు ఆయన. నీకు నేను చెప్పేది, ఎవడివి అసలు? నువ్వు ఎందుకు వచ్చావు అసలు?
నీ ఫేస్ ఎట్టుంది? దుఃఖంగా ఉందా? బాధగా ఉందా? గ్లోయింగ్ లేదా? ఏమీ లేదు. మన ఫేస్ మనం చూసుకోవాలంటే అద్దంలో మొహం బ్రష్ చేసుకునేటప్పుడు అరగంట చూసుకోండి. మీ ఫేస్ మీకు నచ్చలేదు అనంటే మీ లోపల చాలా ఉన్నది. అదంతా ఎట్లా బయటికి పంపిస్తాం? నీ ఫేస్‌ని అద్దం ఇచ్చింది దేనికి? నిన్ను నువ్వు ప్రేమించుకుంటానికి. అట్లా మనం అన్నీ తీసుకొని మనం వెళ్ళాలి. ఎప్పుడు కూడా క్లాస్ ఇంటకు కాదు. పరిప్రశ్నలు. తారకారాం చెబుతాడు. నిర్లక్ష్యము చానా ప్రమాదమైన గుణము. ఆస్పత్రికి తీసుకెళ్ళుద్ది. అవసరమైతే శ్మశానానికి తీసుకెళ్ళుద్దంట. ఇంకేం చెబుతాడంటే సందేహాలు నివృత్తి కాంది నీకు విశ్వాసం, నమ్మకం రాదు. నీ దగ్గర బోలెడన్ని సందేహాలుంటాయి. ఎవరు చెబుతారు నీకు? నువ్వు అడిగితేనే కదా చెప్పేది. నువ్వు ఫోన్ చేసి అడిగితేనే కదా! లేతే క్లాసులో అడిగితేనే కదా! ఆ సందేహాలు అప్పుడు ఎట్లా గుర్తుంటాయి? ముందు రోజు రేపు నేనేం అడగాలి? ఈరోజు నాకేం అనుభవం వచ్చింది? నేనేం పుస్తకం చదవాలి? నేను ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలి? అని నువ్వు అడిగితేనే కదా చెప్పేది. కాబట్టి ఇట్లాంటియన్నీ మనం నేర్చుకుంటూ ఎదుగుతేనే మనము పూర్తి స్థాయిలో ఎదగగలము. ఈ జన్మలో గనక మనం ఇచ్చేస్తే మళ్ళా ఇలాంటి భూమి రావాలంటే ఎన్ని జన్మలు పట్టుద్దో, ఇలాంటి గురువులు దొరకాలంటే ఎన్ని జన్మలు పట్టుద్దో. కాబట్టి చాలా విశేషమైన కాలం. 3,00,000 సంవత్సరాల క్రితం ఉన్నాం మనం. నక్షత్ర లోకవాసుల్లో ఉంటది. అసలు మీ సృష్టి ఏంటి? ఎవరు రచించారు? ఈ బాడీ ఎవరు తయారించారు? వెస్టినియా ఇస్టి అని ఇద్దరు మాస్టర్లు ఇయ్యాల ఉన్నారు భూమి మీద వాళ్ళిద్దరు. వీటినన్నిటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే జ్ఞానం వస్తది. జ్ఞానం లేనిది ఏమీ లేదు. నీ ఎనకాల ఆవు గింజంత జ్ఞానం రావాలి. లేకపోతే నీ జన్మ వేస్టే. ఇదంతా కూడా కనుమరుగైపోయే జీవితము. కాబట్టి శాశ్వతమైన జీవితం ఏందంటే ఆత్మజ్ఞానమే భగవంతుడు. అంత మించి ఏమీ లేదు. మన సమయాన్ని ఎంత వరకు కేటాయిస్తామంటే ఒక ప్లాన్ పెట్టుకొని ప్రతిరోజు ఎక్కడైనా అనవసరమైన పనులున్నాయా వాటినెమ్మడే రౌండ్ ఆఫ్ చేసేసి పిల్లవాడికి బడికి టైం టేబుల్ ఎట్టుంటదో మనకు కూడా ఒక టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్‌గా అన్నిటిని కూడా చెక్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలి. కాబట్టి మీకేదన్నా సందేహాలు ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు? ఏంటి అడగండి నేను చెబుతాను. ఏదైనా చెబుతాను. ఏ ప్రశ్నేసినా అడిగినా నేను చెప్పగలను. కళల కోసం చెప్పారు కదా! ఒకసారి కళల కోసం వివరించండి సార్. ఏంటి మేడం? అంటే సేవ అంటే పార్వతీ సేవ అంటే మన కళలు ఇండికేషన్ చెప్పారు కదా! ఏ సేవ లోపం ఉన్నప్పుడు ఇందాక కళల కోసం ఇంకొకసారి చెప్పండి సార్. కళలంటే ఫస్ట్ మీకేం ఇంట్యూషన్ ఉంది? మీరు పాటలు నేర్చుకోవాలని ఉందా? లేదా క్లాసులు చెప్పాలని ఉందా? ఫ్రూట్ నేర్చుకోవాలని ఉందా? తబలా ఏదుంది ఫస్ట్ కానించి మీకు? ఈ కళలకి సరైన జీవితం ఫస్ట్‌లో మీరున్న చిన్న పిల్లల జీవితంలో తల్లిదండ్రులు ప్రోత్సహించలేక, వాళ్ళ స్తోమత సరిగా లేక, ఒత్తిడి చేసి మనం ఆగిపోయినోళ్ళకి ఫస్ట్ వచ్చేది థైరాయిడ్. థైరాయిడ్ సమస్య ఉందంటే కళలు. ఆ కళ గనక నువ్వు పద్యాలు కావాలంటే పద్యాలు, పాటలు కావాలంటే పాటలు ఏదో ఒకటి ఉదయాన్నే లేవగానే 30 నిమిషాలు గనక నువ్వు ప్రాక్టికల్ చేస్తే, నువ్వు కొన్ని రోజులు డాక్టర్ దగ్గరికి పోతే థైరాయిడ్ సమస్య తగ్గిపోద్ది. నీ డోస్ తగ్గిచ్చేస్తాడు. కాబట్టి కళలు ఏ కళ నీకు ఏది అవసరం? నీ ఇంట్యూషన్, నీ ఫ్రీ విల్, నీ స్వేచ్ఛ. నీకు ఏది అవసరమైతే ఆ కళని నేర్చుకోవాలి. నీ గొంతుతోనే ఎన్నో పాటలు మాట్లాడొచ్చు. ఎన్నో వేమన పద్యాలున్నాయి, బ్రహ్మంగారి పద్యాలున్నాయి, భజగోవిందం శ్లోకాలున్నాయి, వేమన పద్యాలు అన్నమాచార్య కీర్తనలున్నాయి. ఏదైనా కళే అది. 62 కళలు ఏదో ఒకటి కళ. ఒక ఫ్లైయర్ తయారు చేయొచ్చు. నేను రోజుకి ఒక 50 ఫ్లైయర్లు తయారు చేస్తా. ఈ 15 నిమిషాల్లో కట్ట 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 కొట్టేస్తా. దాని వెనకాల మ్యూజిక్ పెడతాను. ఎక్కడెక్కడ ఏం పెడతానో రకరకాలు చేస్తాను. మరి వయసుతో సంబంధం ఏంటి అసలు? అట్లా మీరు ఏది నచ్చితే ఆ కళ నేర్చుకోండి మేడం. డ్రీమ్స్ కొంతమందికి అంటే మనకి డ్రీమ్స్ లోనే తెలుస్తాయి కదా సార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, కొన్ని డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ బట్టి కూడా మీరు ఏది లోపం అంటే డ్రీమ్స్ లో ఏమొస్తున్నాయి? సేవ కింద రాదు. కళలు వేరు, సేవ వేరు. అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి. లక్ష్మి అంటే ధనంతో వచ్చిన మనీ పర్స్ కానీ చెక్ బుక్ కానీ
ఇనుప బీరువాకి సంబంధించిన కానీ లాకర్కి సంబంధించిన ఇబ్బందులు తరచూ వస్తుందంటే పార్వతీ దగ్గరికి జ్ఞానానికి వెళ్ళాలి అని గుర్తు. అది అట్లా. సంగీత పరికరాలు ఇట్లాంటి ఏమైనా కానొచ్చు, 1కి 10 సార్లు బయట కానొస్తుందంటే సరస్వతీదేవిలోకి వెళ్ళాలి. అది అట్లా. అది కాకుండా ఇంకా బోర్డన్ని వస్తాయి నైటు. ఇప్పుడు చిన్నపిల్లలు కానొచ్చారు అంటే ఆధ్యాత్మిక పుత్రులను తయారు చేసుకోవాలి. ఇంట్లో పిల్లలు సమస్య వచ్చింది, తల్లిదండ్రులు ఇద్దరు ధ్యానం చేయాలి. చేయంది పోదది. అట్లా బోర్డన్ని ఉంటాయి, ఒక రకం కాదు, బోర్డన్ని ఉంటాయి. కాబట్టి మీరు అది తెలుసుకోవాలి ఫస్ట్. అది ఇప్పుడు సెల్ ఫోన్ కి ఇండికేషన్ ఏంటి సార్? సెల్ ఫోన్ ఇండికేషన్, సెల్ ఫోన్ పోయినా, సెల్ ఫోన్ పగిలిపోయినా, డేటా ఇరేజ్ అయినా సాంఘిక సమస్యలు, ఒక సమస్య నీ దగ్గరికి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. సెల్ ఫోన్ పగిలిపోయినా, సెల్ ఫోన్ పోయినా, డేటా ఇరేజ్ అయినా ఏదైనా సరే ఒక సాంఘిక సమస్య. అంటే ఒక స్కిన్ సమస్య రావచ్చు, ఏదో ఒక సమస్య దగ్గరకు వస్తుంది అని గుర్తుంచుకోవాలి. సమస్య వస్తుంది దగ్గరికి అని. ఎక్కడ లగేజ్ పట్టుకొని అంటే వెళ్తున్నట్టు వచ్చింది అనుకోండి డ్రీమ్స్ లోని, దానికి ఏంటి indication సార్? అంత బరువు ధ్యానం పెట్టాలి, అంత బరువు స్వాధ్యాయం పెట్టాలి, అంత బరువు సజ్జన సాంగత్యం. బరువు మోస్తున్నా కదా, కాబట్టి మంచి కష్టాలు, కోరి కష్టాలు, పాంప్లెట్ పంచాలి, పుస్తకాలు చదవటం కష్టమే. నేను ఇలాగంటే నాకు ఇప్పుడు డ్రీమ్స్ లోని ఎప్పుడైనా అంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు అది అంటే వెళ్తామని తెలీదు, డ్రీమ్స్ వస్తుంది. ఆ డ్రీమ్స్ లో నేను వెళ్తున్నట్టు వస్తుంది, ఆటోమేటిక్ తర్వాత నేను ప్రయాణం జరుగుతుంది అనమాట. అంటే అందుకే అడుగుతున్నాను, ఇప్పుడు డ్రీమ్స్ మీరు ఎలాగన్నారు, ఇది ఏంటి ఇండికేషన్? ఎక్కడికి వెళ్తుంటారు మీరు? ప్రయాణం ఎక్కడికి వెళ్తుంటారు? అంటే చెప్తారు, అంటే మనం ప్రయాణం లగేజ్ పట్టుకొని ఒక బస్ వెళ్తారు మేడం. ఇప్పుడు బస్సు ఎక్కారు, బస్సు నడి మధ్య ఆగింది, ఇబ్బంది వచ్చిందంటే పక్క జిల్లా పోయి ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యానంలో కూర్చొని నాకు అక్కడ ఏదన్నా జరుగుతుందా, లేదు మీరు ఇక్కడికి బయలుదేరేటప్పుడు ఒకటి ఊహించుంటారు, అక్కడికి పోయిన తర్వాత అది జరగదు. ఏమి జరగదు, ప్రయాణం అంటే మంచిదే, వెళ్ళాలి. కళలో వచ్చినప్పుడు వెళ్ళాలి. బరువు పెరుగుతుందా, బరువు పెరుగుతుంది, బరువు గురించి ఆలోచన పడిందంటే మంచి కష్టాలు నేర్చుకోవాలండి. ఆ మంచి కష్టాలు నేర్చుకుంటే ఈ ప్రాపంచిక బరువు తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంకుల్. చెప్పమ్మా. అడ్రస్ చేస్తున్నారు అలివేలు మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మనకి లాకర్ తాళాలు అట్లా ఏమైనా కనిపించలేదంటే మనకి ఆత్మజ్ఞానం తక్కువైందనండి. లాకర్ తాళాలు బై మిస్సింగ్ జరిగింది అని అంటే లాకర్ సమస్య వస్తే తాళాలు కూడా ఒక లెక్క అది భద్రంగా ఉంచుకోవటం కదా తాళము. ఆ తాళాలు మీకు కానరాట్లేదు అని అంటే నాకు ఫోన్ చేయండి, నేను ఒక మాస్టర్ని చూస్తాను, ధ్యానంలో కూర్చొని ఆ మాస్టర్ని పిలవండి, ఏంజల్ మాస్టర్ని, మీకు తాళాలు దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. అది నాకు దాదాపు షుగర్ వచ్చి 25 సంవత్సరాలండి, ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటది, కాకపోతే ఒక 2 నెలల నుంచి అసలు కంట్రోల్ అవ్వట్లేదండి. అదే సారు భావనలు పడ్డాయి కదా లోపల, మరి అవి బరువు మోస్తున్నా కదా, ఆ బరువు మోస్తుంది అంటే అదొకటి. బయట ప్రపంచంలో పోయి చెప్పాల్సిన జ్ఞానం ఎంత ఉంటుంది మీ దగ్గర, అది చూద్దాం. మీరు ఇండివిజువల్గా ఫోన్ చేయండి, నేను చూస్తాను. ఆ తాళాలు అయితే జరుగుతాయి. నేను ఒక ఏంజల్ మాస్టర్ పేరు చూస్తాను, కూర్చొని ఆయన ఇన్వైట్ చేయండి, నీకు ఇమ్మీడియట్గా ఎక్కడుందో ఆ చేయి పోయి అక్కడ పోయి తీస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎవరైనా చనిపోయిన వ్యక్తి కనిపించి మామూలుగా ఏదైనా నవ్వుతూ అట్లాగానే ఉంటే సార్? చనిపోయిన వ్యక్తులు కానొచ్చారు అంటే ఒకటి ఆధ్యాత్మిక బతకం ఒకటి ఉంటుంది, గతంలో కూడా ఉన్నా కానొస్తారు. అంటే ఒక 100% ఉందనుకో మేడం, వర్తమానం 0 నుంచి 80%, 80 నుంచి 90 గతం, 90 నుంచి 100 భవిష్యత్తు. గతాన్ని తెలుసుకోవాలి, గత జన్మల్లో ఇంకా ఏదన్నా ఇబ్బంది ఉంది, లేదు ఇంకా ఏదన్నా ఉన్నది అంటే ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్లు అనే పుస్తకం చదివి, యోగి నైట్స్ అని 41 రోజు ఏ నైట్ మెలకు వచ్చినా ఆ పుస్తకం చదివి
పడుకొని ధ్యానం చేసి పడుకుంటే ఆ 10% ఏంటి అనేది మీకు డ్రీమ్లో తెలిసిపోద్ది కంప్లీట్గా. అది మేడం. అంటే సేమ్ పర్సన్ రిపీటెడ్ గా కనిపించినా కూడా అంతేనా సార్? సడన్గా రిపీట్ కానొస్తున్నా కానీ నువ్వేదో నేర్చుకోవాల్సింది ఉంది గట. వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్ గుణాలు ఉన్నాయా, నెగిటివ్ గుణాలు ఉన్నాయా, నీ దగ్గర ఏమున్నాయి అనేది అది కూడా చెక్ చేసుకోవాలి కదా. ఆ మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఆత్మజ్ఞానంతో ఉన్నాడా, భౌతిక జీవితంలో ఉన్నాడా, పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, అవి కూడా చెక్ చేసుకోవాలి కదా. ఒక యాంగిల్లో కాదు కదా. ఒక డాక్టర్ దగ్గర పోయాము, ఒక కేసు తీసుకున్నాము, అంతటితో మనం ఇదైతామా? 5గురు డాక్టర్లను అడిగి నిర్ణయం తీసుకుంటాం. అట్లానే దీంట్లో కూడా అన్నీ మనం చెక్ చేసుకోవాలి. అది ఒకసారి ఏమైందంటే సార్, ఒక పర్సన్ చనిపోయిన అతనే కనిపించి జాగ్రత్త అని చెప్పారు సార్. ఎందుకు జాగ్రత్త చెప్పారు నాకు అర్థం కాలేదు. వెంటనే ఫ్యూ డేస్ తర్వాత యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయి పడి ఆల్మోస్ట్ 2 months బెడ్ రిడన్ అయిపోయాను. అదే సేమ్ పర్సన్ ఆల్మోస్ట్ ఎక్కడ తగిలింది నీకు దెబ్బ అప్పుడు? మోకాలికి సార్, కుడి ఇది మోకాలికి తగిలింది. కుడికి మాలక అప్పటికి నువ్వు ధ్యానంలోకి వచ్చావా? ఉన్నాను సార్, ధ్యానంలోనే ఉన్నాను సార్. కుడి అంటే నువ్వు ఎక్కడో ఆధ్యాత్మికంలో ఒక అడుగు వేయటంలో చిన్నంగా వేస్తున్నావా, పెద్దంగా వేస్తున్నావా అనేది కూడా నువ్వు చెక్ చేసుకోవాలి కదా. రైట్ పార్ట్ కదా. అవును సార్. కాబట్టి దాంతో పాటు మళ్ళా అదే పర్సన్ మళ్ళా రీసెంట్ గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కనిపించారు సార్. కనిపిస్తే ఒక గుమ్మం దగ్గర నిలబడుకొని లెఫ్ట్ లెగ్ కి రైట్ లెగ్ కి వైట్ షూ ఒకటి బ్లాక్ షూ ఒకటి వేసుకొని వచ్చారు సార్. నాకు వ్యక్తి కనిపించి ఈయన చనిపోయారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు కనిపించారని చెప్పని కాళ్ళు చూస్తే ఇట్లా లెగ్ ఒక్కొక్క షూ ఒక్కొక్క కాలుకి వేసుకున్నారు అనమాట. ఎందుకు ఇలా వేసుకున్నారు ఏంటి అని అంటే నవ్వారు. నవ్విన తర్వాత కాసేపు బయటకు వచ్చి ఇలాగా నేను జీవితంలో నేను ఎంతో నేర్చుకోవాలి, ఎంతో ఎదగాలని అనుకొని వచ్చాను, కానీ నేనేం చేయలేకపోయాను, మీరు చాలా గొప్పగా ఉన్నారు, గొప్పగా చేస్తున్నారు అని చెప్పని మెసేజ్ ఇవ్వడం జరిగింది సార్. ఇంకా మరి తర్వాత నుంచి ఇంకా నాకేం రాలేదు సార్. మంచిదే కదా, మంచి మెసేజ్ ఇచ్చారు కదా. ఆయన జీవించలేదు, నేను సరిగా మీరన్నా జీవిస్తున్నారు అనేది కూడా మంచి మెసేజ్ కదా మీకు ఇచ్చింది. ఇంకొకసారి ఏమైతే అంటే మనిషి అక్కడ నిలబడుకొని మాట్లాడుతూనే ఉంటారు సార్. చూస్తే ఏమో పక్కన అక్కడ డెడ్ బాడీ ఉంటుంది. సేమ్ పర్సన్ నాతో మాట్లాడుతుంటాడు, సేమ్ పర్సన్ అక్కడ డెడ్ బాడీ ఉంటుంది. అలా కూడా చాలా సార్లు జరిగింది ఇప్పుడు సార్. మరణాంతర జీవితం ఏంటో ఆ రహస్యం కూడా తెలుసుకోవాలి కదా నువ్వు. ఇక్కడ ఇచ్చారు కదా, సరస్వతి కోవలోకి వచ్చావంటే మరణాంతర జీవితం లేదా ఆ మరణాన్ని గురించి ఏమన్నా కొద్దిగా భయం ఉందా? ఏం లేదు సార్. మరి మరణాంతర జీవితం రహస్యం లేకపోతే ఇంకా ఎంతమందికి నువ్వు చెప్పాలని ఉన్నదా, అవి కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. ఓకే ఓకే సార్. అది ఓకే. దాంతో పాటు ఏదైనా గోల్డ్ గా అట్లా ఏమైనా పోతే సార్, ఇంట్లో కీస్ ఇందాక చెప్పినట్లుగా మేడం గోల్డ్ ఏదైనా ఒక వస్తువు పెట్టింది మళ్ళా మర్చిపోయి అది దొరకకుండా అట్లా ఉన్నప్పుడు సార్, అట్లా కదా మేడం, గోల్డ్ పోయిందా దొరకపోవటం, అది రెండు రెండు ఇంట్లో ఎక్కడైనా మిస్ అయితే సార్, గోల్డ్ మిస్ ఎక్కడ అయింది పెట్టి అంటే నీ యొక్క ఎనర్జీ, గోల్డ్ అంటే పవర్, అది నీ పవర్ ఎట్లా ఉపయోగించుకుంటున్నావు, నీ వాక్చేతనం ద్వారా కానీ నీ యొక్క ఇది పవర్, ఆ పవర్ని కంట్రోల్ చేయడానికి గోల్డ్ అంటారు. అది ఆ గోల్డ్ అనేది పవర్కి సంబంధించింది అనమాట. అతీంద్రియ శక్తులు అంటారు దాన్ని. అది థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్తూ ఉన్నారు సార్ ప్రతిదానికి వివరంగా. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకునే దయచేసి అవును సార్. లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్కారం సార్. నమస్కారం సార్, మొన్న డ్రీమ్ లో మా మన్మడును కోడలు ఇట్లా బంగ్లా పై నుండి కింద పడ్డట్టు వచ్చింది కాల. కానీ పడ్డరేమో అన్నట్టుగా తొందరగా కీస్ తీసుకొద్దామని ఏడ్చుకుంటూ ఉరికొచ్చేసి కీస్ తీసుకొని వెళ్ళే వరకు వాళ్ళు నిల్చున్నట్టుగానే ఉన్నారు, పడిపోలేదు, వాళ్ళకి ఏం కాలేదు, అలా వచ్చింది. అదే ఒక భ్రమ అంతే. వాళ్ళ మీద నీకు అతి ప్రేమ ఉంది కదా, దగ్గర ఇంకా నువ్వు అతి ప్రేమలో ఉన్నావు, ఆ ప్రేమలో ఆ రకంగా అనిపించవచ్చు అంతే, ఏముండదు. మీరు కూడా రీసెంట్ గా కనబడ్డారు సార్. రీసెంట్ గా కనబడితే రామాంజనేయులు ఏ జ్ఞానం ఉంది, ఏం నేర్చుకుంటున్నాడు, ఏం సబ్జెక్ట్ చదువుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు అనేది చేసుకోవాలి. సార్ కనబడ్డాడు కదా, వచ్చాడు, నేను సార్ దగ్గరికి వెళ్ళాను, నేను సార్ ఎన్నో ప్రశ్నలు అడగాలి, నేను అవన్నీ తెలుసుకోవాలి, అమ్మా నేను నాకు సార్ కలిసిండు అన్న సంతోషం అంటే ఇంకా చాలా ఇదైపోయింది సార్. అలా ఏంటంటే నీకు అంత దుఃఖంలోంచి కొంత ఆనందం, కొన్నాళ్ళు సబ్జెక్ట్ అంతా ఇని ఆనందం వచ్చింది కాబట్టి అదొక చిన్న ఆనందం ఉంటుంది. ఆ ఆనందం కూడా చాలా విశేషమైనది.
మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. తెలుగు అడగండి మేడం. సార్ స్నేక్స్ మన కల్లోకి వస్తే ఎలా సార్? అంటే స్నేక్ ఒక కబోర్డ్ మీద కూర్చొని మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు వస్తే దానికి మీనింగ్ ఏంటి సార్? స్నేక్ ఒక్కోసారి అంటే పాకినట్టు. స్నేక్ ఆ, అంటే యానిమల్. పాము. స్నేక్ అంటే ఎనర్జీ, పవర్ యానిమల్. స్నేక్ ఇంకోటి ఏంటంటే స్నేక్ ప్రతి నెల 10 రోజులకు ఒకసారి బాడీని కుసుమ తీసేస్తుంది. కాబట్టి మీ జీవితంలో కూడా 30 డేస్కి ఒకసారి మెన్సెస్ వస్తుంది. కాబట్టి 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఇంకా స్నేకు ఇంకా వేరే రకాలుగా కనుక వస్తే ఆ పొజిషన్ వేరు. ఇప్పుడున్న పొజిషన్కి అయితే ఈ 2 రకాలుగా మీరు గుర్తు చేసుకో. ఎన్నాళ్ళ నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు? అంటే చిన్నప్పటి నుంచి మేము విన్నాను. మెడిటేషన్ మా ఇంట్లో మెడిటేషన్ ఉంది సార్. బట్ నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బ్యాక్ రావడము. బట్ ఈ జూమ్ సెషన్ స్టార్ట్ అయ్యాక కంటిన్యూగా చేస్తున్నానండి. లాస్ట్ 6-7 అంటే మంత్స్ అంటే నుంచి. అంటే ఫస్ట్ పవర్ కాబట్టి నేర్చుకుంటానికి రెడీ కమ్మని చూపిస్తున్నట్టు. 2 మెన్సెస్లో ఏదన్నా తేడా వచ్చింది అనేది కూడా అది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. మెడిటేషన్‌లో నాకు రైట్ లెగ్ ఎక్కువ షేక్ అవుతుందండి. రైట్ సో లెగ్ దానికి ఎక్కువ షేక్ అవుతుంది. రైట్ లెగ్ అంటే స్పిరిచువాలిటీ. రైట్ లెగ్ ఎందుకు షేక్ అవుతుందంటే ఒక అడుగు ముందుకు వేయటానికి ఎక్కడన్నా ఫియర్ ఉందా? ఫస్ట్ మీలో ఫియర్ ఉందా? ఏమన్నా ఫియర్, కొద్ది భయం ఏమైనా ఉందా? ఉందండి. భయం ఉంటే నా నెంబర్ రాసుకోండి. నేను ఒక ఇమేజ్ పంపిస్తాను. ఆ ఇమేజ్ మీరు జిరాక్స్ తీయించుకోండి. మీకు విత్ ఇన్ ఒక నెల రోజుల్లోనే మీ భయం నుంచి బయటపడతారు. ఆ నెంబర్ రాసుకోండి. 944 944 00 00 63 63 823. 823. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు కళ్ళలో ఎక్కువ పాములు కనిపిస్తుంటాయి కొంతమందికి, అంటే చెప్తూ ఉంటారు డ్రీమ్స్ లో పాములు కనిపిస్తున్నాయి అంటే మాకు, కానీ ఏమీ చేయట్లేదు, పాముల మధ్య నుంచే నా చుట్టూ ఉన్నా కానీ ఏం చేయట్లేదు అంటారు. అది ఏంటి సార్ మేడం అసలు? మేడం మేడం మీ విషయనా వేరే వాళ్ళ ఇష్యూనా అది కావాలి. వేరే వాళ్ళ విషయంలో సార్. అవి అడగకూడదు మనకు. వాళ్ళ స్థితి ఏంటో తెలియదు, వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేస్తుంది తెలియదు, వాళ్ళ జీవన విధానం తెలియదు. ధ్యానం ఇంకొకరి చేయలేని వాళ్ళు సార్. ఆ? ధ్యానం చేయలేని వాళ్ళు. వాళ్ళకి అనవసరం అసలు దాని గురించే మనం ఆలోచించాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ మంచి ప్రశ్న చదువుతున్నాను. బాగా ధ్యానం చేస్తున్నారు, ఖర్చు అవుతాను. ఒక అత్త కోడలు ధ్యానం బాగా చేస్తున్నారు, కానీ అత్త గురించి కనుక కోడలు మెయింటైన్ చేసింది భావాలు ఇవన్నీ కనుక ఉన్నాయి అంటే మీరు ఎంత ధ్యానం చేసినా ఆ యొక్క డ్రింక్ మొత్తం అత్త తీసుకొని అత్త నున్నంగా ఉంటుంది, కోడలు డల్ అయిపోతుంది. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఇంట్లో మీరు ఎంతసేపు ధ్యానం చేసినా ఇంకొకళ్ళ గురించి మెయింటైన్ చేశారంటే మీ డ్రింక్ అంతా వాళ్ళు లాక్కుంటారు, మీరు ఓటి కొండ అవుతారు. గుర్తుంచుకోండి, అది చాలా జాగ్రత్త ఇది. ఇంకా నాకు డ్రీమ్స్ లో ఎక్కువ అప్పుడప్పుడు సార్ సెల్ ఫోన్ పోయినట్టు వస్తుంది, మన సెల్ ఫోన్ దొరుకుతుంది. అది డ్రీమ్స్ లో ఎందుకు వస్తుంది అర్థం అవట్లేదు. పోయిందంటే మీకు అనవసరమైన ఫోన్ నెంబర్లు ఉన్నప్పుడు లేపేస్తారు మాస్టర్లు. ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలు వరస్ట్ ఫోన్ నుండి సమయాన్ని ఎక్కువ గనక కేటాయిస్తుంటే పోతుంటది, వస్తుంటది. ఒకసారి పూర్తిగా లేపనుకుతారు కంప్లీట్గా. మార్చుకోకపోతే లేపేసేస్తారు. వరస్ట్ ఏం లేవు సార్ అసలు. ఇది ఇవే మనం మనకి తెలియదు, మనం అనుకుంటాం మేడం. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేస్తారు, లేకపోతే ఆ అమ్మ గురించి చెబుతున్నారా, ఈ అమ్మ గురించి చెబుతున్నారా, ఆ అక్క గురించి, ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలే కదా. పయ్యోళ్ళకి తెలుస్తుంది, నీ ఎదుగుదలకు అడ్డం పడతాయి కదా. ఓకే ఓకే, అది అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా 4 నిమిషాలు ఉంది, చెప్పాలి. థ్యాంక్ యూ సార్. నాకు ఒకటి ఉంది సార్, నాకు బండి మీద వెళ్ళాలంటే భయం సార్. అంటే ఒకసారి ఏ బండి నేను ఒకసారి స్కూటీ నేర్చుకున్నాను సార్. నేర్చుకునేటప్పుడు ఇంకా కొనుక్కోక ముందే ఒకసారి వెళ్ళేటప్పుడు పడిపోయి అనమాట ఆ స్కూటీ నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు ఎవరి బండి మీద వెళ్ళాలని భయం నాకు. అంటే అది ఆ భయం అనేది ఇంకా నాకు పోలేదు అనమాట. అప్పుడప్పుడు డ్రీమ్స్ లో ఏమొస్తుందంటే నేను ఒకదాన్ని బండి వేసుకొని వెళ్ళిపోతున్నట్టు, హ్యాపీగా వెళ్ళిపోతున్నట్టు వస్తుండే డ్రీమ్స్ లోని. అది ఎందువల్ల వస్తుంది నాకు అర్థం కావట్లేదు సార్.
వ్యక్తిత్వ వికాసం లేనిది స్కూటీ నీ దగ్గర రావటానికి లేదు. నీ డబ్బులుంది కొన్నా కానీ ఎత్తి కింద నొక్కుంది. వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిగత సాధనలో నువ్వు వ్యక్తిత్వ సాధన అయినప్పుడే నీకు స్కూటీ దగ్గరకు వస్తుంది. నీ డబ్బు ఉంది కొన్నా కానీ ఫ్రంట్ భర్త ఎక్కించుకొని భార్య ఎక్కించుకొని అడిగినా వెనక ఏదో ఒక పెయిన్ వస్తుంది అనమాట. అది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో ఉన్నాయి. అదొక సబ్జెక్ట్ అనమాట. వ్యక్తిత్వ వికాసం అంటే సాధన, పుస్తకాలు, అలా క్లాసులు, కాదు. వ్యక్తిగత నాకు ఎదగాలి. డ్రీమ్స్ లో కాస్త నిజంగా యాక్సిడెంట్ అయింది. అవును అప్పుడు మేడం, ఎట్లయినా ఒకటే. స్కూటీ అంటే వ్యక్తిత్వంగా మీరు ఎదగాలి, వ్యక్తిగతంగా ఎదగాలి మీరు. మరి డ్రీమ్స్ లో ఏమో నేను ఒకదానే వేసుకొని వెళ్ళిపోతున్నట్టు వస్తుంది. అది కరెక్టే, అది కరెక్టే, లోపల ఉన్నది కరెక్టే. థ్యాంక్ యూ మేడం. అంటే భయం ఉంది ఇప్పటికినా. ఎవరి బండి మీద వెళ్తే ఆ భయం అనేది పోలేదు. ఆ బండి మీద వెళ్ళాలంటే చాలా భయం నాకు. భయం అనేది ఇప్పటికీ ఉంది. అంటే అది గుర్తుకొచ్చేసి భయము back లో మేడం, కూర్చొని ఆ భయం కూడా శరీర భయం ఉందా, మనసు భయం ఉందా, బుద్ధి భయం ఉందా, ఆత్మ భయం ఉందా? భయం 4 రకాలు ఉంటుంది. చచ్చిపోతామనే భయం ఉందా? చంచలమైన మనసు భయము, పిల్లోడు బయటికి పోయాడు వాడు రాకపోతే యాక్సిడెంట్ అయిద్దన్న భయం ఉందా? బుద్ధి భయం ఉందా? ఆత్మ భయం ఉందా? అన్ని దాటాలి. అంటే మరణాంతర జీవిత ఆత్మాయనం పుస్తకం చదువు, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకం చదువు. ఈ 2 థ్యాంక్ యూ. ఉషశ్రీ అక్క అన్మ్యూట్ చేసుకున్నారక్క, మాట్లాడండి. 2 డౌట్స్ ఉన్నాయి సార్. అంటే ఒకటి ఏంటంటే మామూలుగా రియల్ లైఫ్ లో లాకర్ది ఒక ప్రాబ్లం ఉందన్నమాట. అయితే నాకు ఒకసారి మెడిటేషన్ చేసేటప్పుడు కీస్ కనిపిస్తున్నాయి. అంటే 2 టైమ్స్ అంటే సేమ్ మెడిటేషన్ లో 2 టైమ్స్ కీస్ కనిపించాయి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ కీస్ ఎందుకు కనిపించాయో తెలియదు నాకు. అంటే భౌతికంగా మీకు ఏమైనా లాకర్ ఉందా ఎక్కడన్నా? అవును సార్. అంటే మా డాడీ నేమ్ తోని ఉంది. దానికి నామినీ రాయలేదన్నమాట ఆయన. తీయటానికి నెంబర్లు కానీ ఏమి ఇవ్వలేదా? అసలు దొరకట్లేదు అయ్యి? అంటే నంబర్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నామినీ రాయలేనందుకు వాళ్ళు యాక్సెస్ ఇవ్వట్లేదు అనమాట మాకు. ఇంకా దానికి ఇంకా అర్హత రాలేదు అంటే దాని దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి మీరు ఫస్ట్. ఎలా నేర్చుకోవాలి? లాకరు అంటే ఆత్మజ్ఞానం కాడికి రమ్మని చెప్పారు ఇందాక. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు, ఎన్ని పుస్తకాలు చదివారు, మరి అది కావాలి కదా. నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, మరి ఇవన్నీ కావాలి కదా. అవన్నీ నీ దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా సమస్య పోతుంది అనమాట. అంటే దాంట్లో కూడా ఒక సమస్య అంటే అది ఇంటి సమస్య, లేకపోతే ఏదన్నా ఉంటే ఇంకా దాని మీద ఎవరికన్నా హక్కులు అవన్నీ ఉంటే సాంఘిక సమస్యల కింద వస్తుంది, ఫైనాన్స్ కింద వస్తుంది కదా. దాంట్లో ఏమైనా డబ్బు ఉండి అవన్నీ కనుక ఉంటే అది ఫైనాన్స్ కింద వస్తుంది. ధనం ఫైనాన్స్ సమస్య అంటే అదొక సమస్య, సాంఘిక సమస్య కింద లెక్కేసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. సుబ్బయ్య బాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్, మొన్న కర్తాల్లో ధ్యాన మహాయాగంలో లాస్ట్ రోజు ఒక 10వ రోజు సార్ మార్నింగ్ మెడిటేషన్ చేస్తుంటే కార్ కీసు, రిమోట్ కీసు ఒక బాక్స్ లో గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇచ్చారు సార్. ఇచ్చావంటే నీ జీవిత జయం కరెక్ట్గా ఉన్నట్టు. కార్ అంటే ఏంటి, కుటుంబం వరకు జర్నీ చేసేది కాబట్టి సార్ నీ జీవిత జయంలో కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఇది మార్నింగ్ మెడిటేషన్ మామూలుగా సరస్వతి కారు అంటే చాలు. కారు నువ్వు బయట రోడ్డు మీద నిలబడి బస్సు ఎక్కటానికి కారు వచ్చి ఎక్కించుకొని పోయినా, కారు పాజిటివ్ వచ్చినా నీ జీవిత జయం కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. అది ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఏదైనా విషయం ఏం జరగబోతుందని కొంచెం ఏం లేదు, కొంచెం టెన్షన్ గా ఉండేది సార్. ఆ టెన్షన్ రిలీజ్ చేసుకో, జీవిత జయం కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. చెప్పండి సార్, రీసెంట్ గా మా నాన్నగారు చనిపోయారు సార్. సెప్టెంబర్ లో చనిపోయారు సార్. అదే మామూలుగా మాకు అంటే నాకు వీక్లీ వన్స్ కనిపిస్తారు సార్. మీకు వన్స్ కనిపిస్తున్నాడంటే ఇంకా ఆయన మీద ప్రేమ ఉండో, ఆయన ఎక్కడన్నా దాచిపెట్టిన డబ్బు కానరాట్లేదన్నో ఏదో ఉందనుకో, ఆ సోల్ రోజు మీ ఇంటికి వస్తానే ఉంటుంది. వదలాలి కదా నువ్వు, మళ్ళా జన్మ తీసుకోవద్దు ఆయన. తీసుకోవాలి. మరి నువ్వు దానికి థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. నువ్వు వచ్చిన పని అద్భుతంగా జరిగింది, నువ్వు మంచి జన్మ తీసుకొని మళ్ళా భూమి మీదకి నీ యొక్క
ప్రణాళిక తయారు చేసుకొని మనం ట్యాంక్ చెబితే వెళ్ళిపోతారు. మన బ్రహ్మన్నాళ్ళు మన దగ్గరికి వస్తారు ఎవరైనా సరే. అది నేను మెడిటేషన్ చేసినప్పుడు చెప్పా సార్. ఉమ్, కానీ ఏమైందంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లం అంటే మామూలుగా ట్రాన్స్ఫర్ నుంచి షాక్ తగిలి వెన్నుపూస మీద ఇక్కడ మన నరం కట్ అయింది సార్. ఉమ్. 1.5 year బెడ్ రెస్ట్ మీదే ఉన్నాడు. రోజు చెప్పు, థ్యాంక్స్ రోజు చెప్పు, వెళ్ళిపోతాడు అంతే. ఒకటే ట్రిక్ ఉంది, ఇక్కడ ఉన్నోళ్ళందరూ నేను చూస్తాను, చదవండి, అందరు చదవండి. ఏ జన్మలోనైనా, నేను చెప్పింది చదవండి. ఏ జన్మలోనైనా చదవాలి అందరూ. ఏ జన్మలోనైనా ఈ జన్మతో సహా, ఈ రోజుతో సహా, ఈ గడియలతో సహా నేనేదైనా 5 సామ్రాజ్యాల్లో పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఇట్లా 3 సార్లు. ఏ జన్మలోనైనా ఈ జన్మతో సహా, ఈ రోజుతో సహా అనుకోయేటప్పుడు మనం ఇట్లా చెప్పి 5 సామ్రాజ్యాలంటే ఖనిజ సామ్రాజ్యంలో పొరపాటు జరిగిన, వృక్ష సామ్రాజ్యంలో పొరపాటు జరిగిన, జంతు సామ్రాజ్యంలో పొరపాటు జరిగిన, మనుష్య సామ్రాజ్యంలో దూషణ జరిగిన, దైవ సామ్రాజ్యంలో ఏది జరిగినా ఇంతకు మించి ప్రాయచిత్తం ఏమీ లేదు. నువ్వు కోట్ల రూపాయలు పెట్టి హోమం చేసినా కూడా రాదు. అంత ప్రేమ. దూరంగా పోయిన బంధువులు కానీ అందరూ నీ దగ్గరికి చేస్తారు. చెప్పండి. ఎక్కువగా పిసిఓడి అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సార్, వాటికి సంబంధించి సార్? చెప్పండి. పీసీఓడి మంచి పావం. గర్భాశయానికి ఇప్పుడు లేడీస్కి మెన్స్ ప్రతి నెల పీరియడ్స్లో తేడా వచ్చిందంటే పౌర్ణమి ప్రణాళిక వేసుకోవాలి. అంటే ఇంట్లో పాలు ఇరిగినాయి అనుకో, రోజు ప్రణాళిక లేదు, గుర్తుంచుకోండి, రాసుకోండి. ఒకరోజు పాలు ఇరిగినాయి అంటే నీ ప్రణాళిక, జీవితంలో ప్రణాళిక, ధ్యానం ఎంత చేయాలి, స్వాధ్యాయం ప్రణాళిక లేదు. అదే కూరగాయల సమస్య వచ్చిందంటే 7 రోజులు, పిల్ల సరుకు వచ్చిందంటే 1 రోజులు. కిచెన్లో పోయి ఈ సమస్య వచ్చిందంటే, కిచెన్ శరీరానికి తిండంటో ఆధ్యాత్మికంలో ఈ 3 భాగాల్లో మనకు ఎప్పుడైతే లోపించిందో కిచెన్లో తేడా వస్తుంది. అట్లానే లేడీస్కి మెన్స్కి సంబంధించిన తక్కువ రావచ్చు, లేకపోతే ఇబ్బంది కావచ్చు. నెల పౌర్ణమి రోజుల్లో విపరీతమైన ధ్యానం చేయాలి వాడు. ధ్యానం చేస్తే దానికి ఏంటో తెలుస్తుంది. లేదు ఎక్కువగా బ్లీడింగ్ జరుగుతుంది, అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవాలి. అకస్మాత్ నిర్ణయాలు, ఏదన్నా ఒక నిర్ణయం అకస్మాత్తుగా తీసుకుంటే అది తేడా వస్తుంది. దాని తర్వాత పీసీడీఓ అన్నారు, అంటే పిల్లలు లేకపోవటానికి కారణం అంటే వాళ్ళు గత జన్మలో జ్ఞానం ఉండి ఈ జన్మలో జ్ఞానాన్ని తప్పించుకొని తిరుగుతూ వాళ్ళు స్వాధిష్టాన చక్రం లెసన్ నేర్చుకొని పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానం కనుక నేర్చుకుంటే పీసీడీఓ ప్రాబ్లం పోద్ది. దానికి ఉన్నాయి కదా, ప్రేమనాథ్ గారు చెప్పింది ఒక లింక్ ఉంది, ఆ లింక్ కావాలంటే ఇస్తాము. అదంతా కూడా మనం పెట్టుకొని మనలో ఉన్న ఎలాంటివి ఉన్నా కూడా అది క్లీనింగ్ చేసే ప్రాసెస్. అంటే 10 సంవత్సరాలు డాక్టర్ దగ్గర పోయి పిల్లలు పుట్టరు అన్నోళ్ళు కూడా వీళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళు బోర్డు అంతమంది ఉన్నారు. అది మేడం, అది మాది గర్భాశయం అనే పుస్తకంలో వస్తుంది, మీరు అడిగిన క్వశ్చన్. సార్ థైరాయిడ్ రిలేటెడ్ సార్, విశుద్ధ చక్రంలో కళలకి రిలేటెడేనా సార్? థైరాయిడ్ అంటే పాజిటివ్ గుణాలు మార్చుకోవాలి, నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలి. మరి ఎంతవరకు దాన్ని చెప్పాల్సిన ఇది ఉంటుంది. ఫస్ట్ థైరాయిడ్ అని అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు కళలు కావాలి. థైరాయిడ్ ఫస్ట్. ఆ థైరాయిడ్ అనేది రోజు గనక నీకు ఎక్కడ కళ ఉందో ఆ కళని గనక రోజు కనుక సానబెడుతుంటే థైరాయిడ్ అనేది చాలా తక్కువగా తగ్గిపోద్ది. ఆ థైరాయిడ్కు సంబంధించింది ఒక నిమిషం చూస్తాను మీకు. నెగిటివ్ ఆలోచనలు తీసేయాలి, ఫస్ట్ రాసుకో నీ పేరేంటో. 2 మిరాకిల్ ఆలోచనలు చేయాలి థైరాయిడ్ ఉన్నోళ్ళకి. మౌనం ఎక్కువ పాటించాలి, 3rd పాయింట్. 4 వాక్ సత్కర్మ చేయాలి, అంటే ధ్యానం చెప్పడం, ధ్యాన ప్రచారం చేయటం సత్కర్మ అంటే. 5 కళలు నేర్చుకోవాలి. ఈ 5 కనుక నువ్వు ప్రాక్టికల్ చేస్తే థైరాయిడ్ పోద్ది. ఇది కూడా హాయ్ అని పెట్టి నీకు పెట్టేసేస్తా ఈ ఫ్లైయర్ కూడా, ఏం నేర్చుకోవాలి అంటే. షూర్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విజువల్ సైన్స్ అనేది చాలా ఎక్కువే ఉంది అయితే. తవ్వే పొంది పోవడం ఉంది సార్. అలానే స్కిన్ ఎలర్జీస్ కి వాటికి సార్? స్కిన్ ఎలర్జీ అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది, స్కిన్కి వచ్చేటప్పుడు 4 పుస్తకాలు చదవాలి, రాసుకో.
ఫస్ట్ ఆత్మాయనము, జీవాత్మ ప్రపంచ నియమాలు, టోటల్కు 4 ఒప్పందాలు, ఈ 3 చదివిన తర్వాత స్పిరిచువల్ ట్యాబ్లెట్ 12 ట్యాబ్లెట్ ఇస్తాం. అప్పుడు పూర్తిగా వాడి జీవితం ఏంటో తెలిసిన తర్వాత ఎక్కడొచ్చింది, ఫేస్కి వచ్చిందా, కంటి మీద వచ్చిందా, ముక్కుకు వచ్చిందా, బాడీ పార్ట్స్ మీద దేనికి వచ్చిందో ఆ లెసన్ ఇస్తాం. ఆ లెసన్ తీసుకొని నడవాలి. ఆ స్కిన్ ప్రాబల్యం ఉన్నది అంటే మన దగ్గర ఒక క్రాప్ సర్కిల్ కార్డు ఉంది. ఏ సమస్యకైనా ఒక డిజైన్ చేసాం క్రాప్ సర్కిల్ కార్డు. దాని మీద కూర్చొని సాధన చేయాలి. వాటర్ కార్డు ఒకటి ఉంటుంది. ఆ వాటర్ కార్డు పెట్టి చేయాలి. అంటే క్రాప్ సర్కిల్స్ కార్డు అని అంటే నీకు లోపలికి ఎనర్జీ కనెక్ట్ కావటానికి. అది అంటే పత్రి సార్ ఏం చెప్పారంటే హీలింగ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ పర్పస్ ఆఫ్ క్రాప్ సర్కిల్స్ అన్నారు. అంటే నీ బాడీలో సరైన లోతుగా ఆ ఎనర్జీ కనెక్ట్ కావటానికి వాటితో చాలా ఇది ఉందన్నమాట. అంటే నేను ఒక 12 సంవత్సరాల నుంచి దాంట్లోనే ఉన్నా ప్రాక్టికల్‌లో కంప్లీట్‌గా. అదొక సబ్జెక్టు. భయానికి ఒకటి, ధ్యానం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకటి, ధ్యానం బాగా కుదరటానికి ఒకటి, రకరకాలు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డిజైన్ చేసి ఇస్తుంటుంది. ఓకే మేడం. మమత మమత అన్మ్యూట్ చేసుకున్నా మాట్లాడమ్మా. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ అంటే ఇప్పుడు నేను అడగాలనుకునే క్వశ్చన్ వచ్చేసి సార్ కళల గురించి అడగాలనుకుంటున్నాను సార్. అంటే సార్ కళల్లో ఏమైనా కనిపించింది అంటే అది నాకు రియాలిటీలో జరుగుతుంది సార్. రియాలిటీ జరుగుతుంది అంటే నువ్వు గత జన్మలో సాధన చేసి ఉంటావు. అది జరుగుతుంది అంటే దానికి అవతలోళ్ళకి చెప్పాలా లేదా, అవతలోళ్ళకి కొంతమందికి చెబితే భయపడతారా, లేదు అట్టటోళ్ళకి ధ్యానం చేయండి అద్భుతంగా మీ జీవిస్తారని చెప్పాలి. అది వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి చెప్పాలి. అంటే సిచ్యువేషన్ అంటే అలా ఇబ్బంది పెట్టి భయపడి భయాందోళనకు గురయ్యే అలాంటి సిచ్యువేషన్స్ ఏం కాదు సార్. అంటే ఇప్పుడు వేరే ఎవరో నా ఫ్రెండ్స్ గా కానీ నేను కానీ కన్సీవ్ గా ఉంటే నెక్స్ట్ ఏ బేబీ పుడతారు జెండర్ గా కానీ అలా కనిపించేస్తున్నాయి సార్. అవి రియాలిటీలోకి వస్తున్నాయి సార్. మంచిదే కదా. అంటే ఆల్మోస్ట్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ గానే దీని రిలేటెడ్ గానే కనిపిస్తున్నాయి సార్. ఓకే మేడం. అసలు ఎందుకు నాకు మీరేం చేస్తారంటే ధ్యానంలో అదే క్వశ్చన్ వేసుకోండి. ఇది ఏంటి అసలు, దీని మెసేజ్ ఏంటి, దీన్ని ఇది ఎందుకు కానొస్తుందని మీరు మెసేజ్ చేసుకుంటే మీరు ఆ రకంగా ముందుకెళ్ళగలరు. ఆ క్వశ్చన్కి ధ్యానంలో క్వశ్చన్ ఏంటి, ఈ ఎందుకు కానొస్తున్నాయి, దీని యొక్క రీజన్ ఏంటి, నేను ఎట్లా ముందుకు పోవాలి, దీనికి మెసేజ్ కావాలంటే చెప్పేస్తారు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. రీసెంట్గా నేను ఆఫీసు HDFC లైఫ్ ఇన్సూరెన్స్ లో చేస్తాను సార్. నా పేరు సుబ్బయ్య బాబు అండి. పెదనందిపాడు సార్, గుంటూరు డిస్ట్రిక్ట్ పెదనందిపాడు. 3 years నుంచి చేస్తున్నాను సార్ మెడిటేషన్. నేను గుంటూరు నుంచి వస్తుంటే రాత్రి 7 ఆ టైంలో ఒక 10 నిమిషాల ముందు బండి మీద వస్తున్నా సార్. 7:30 ఆ టైంలో వస్తుంటే ముందు ఇట్లా యాక్సిడెంట్ జరగబోతుంది, జాగ్రత్త హుషారుగా ఉండు అని మెసేజ్ వచ్చింది సార్ నాకు. అట్లా వచ్చిన 10 నిమిషాలకే ముందు జరిగింది సార్. మాకు బండికి దూడ అడ్డం పడి పడ్డాను సార్, దెబ్బలు తగిలినాయి. అట్లా జరిగింది సార్. కొన్ని అట్లా అనుకోగా మెసేజ్ తెలిసిన తక్షణమే అట్లా జరిగింది సార్. మరి మెసేజ్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అవేర్నెస్లో లేవు, ఎరుకలో? అప్పుడు బండి ఆపి బండి ఎక్కడన్నా తేడా ఉందా ఏంటనేది చెక్ చేసుకోవాలి కదా. బండికి గేదె ఒకటి అడ్డం వచ్చింది సార్, సడన్ గా వచ్చింది. ఇక ఏమొచ్చింది అడ్డము? దూడ వచ్చింది సార్. గేదె ఒకటి వచ్చింది, తర్వాత సడన్ గా దూడ అడ్డం వచ్చింది సార్. జంతు సామ్రాజ్యంలో ఎక్కడన్నా ఏమన్నా తేడా చేశామో అది చెక్ చేసుకుని, ఇందాక ఎఫ్యూరియన్ చెప్పాను, ఏ జన్మలోనైనా ఈ జన్మతో సహా అనేది అది రోజు చదువుకుంటున్నాను. ఎక్కడన్నా ఇది జరుగుంటే మార్పు జరుగుతుంది సార్. ఇంకో విషయం సార్, గత 3 months నుంచి లెఫ్ట్ హ్యాండ్ 3 fingers బాగా తిమ్మిర్లుగా బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎవరి జీవితంలోనూ అనవసరమైన కర్మల్లో ఏలు పెడుతున్నావు చూడు. తీర్పులు చూడటం కానీ అట్లాంటి ఏమన్నా చేస్తే మాత్రం ఏళ్ళకి సంబంధించిన మొత్తం కొంగర్లు పోవటం, గందరగోళం ఉంటుంది. వాళ్ళ జీవితాలు ఏంటో తెలవకుండా మనం తీర్పు చేయకూడదు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ ఓకే యూ సార్. మేడం, చాలా సమయం ఇచ్చారు నాకు ఈరోజు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్. చాలా చక్కగా మీరు ఇచ్చారు సార్ మాకు సమయం. ఎంతో మందికి నాతో సహా ఎన్నో డౌట్స్ అయితే ఉన్నాయి. అది ప్రాబ్లమ్స్ గా, సమస్యలుగా కావచ్చు, జ్ఞానంగా కావచ్చు, ఎంతో చక్కగా అందించారు సార్. సమస్య అంటే సమస్య ఉన్నవాడే ఎదుగుతాడు, సమస్య లేనోడు అవును ఎవరు సార్. ఎదగడు. కాబట్టి ఇది చాలా అవసరమైనది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి క్లాస్ ఇచ్చినందుకు. మరి నా జీవితంలో నేను చెప్పాల్సిన పని ఈ జన్మలోనే నెరవేర్చుకున్నందుకు, నా ప్రణాళికలో మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, అనంత కోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను థైరాయిడ్ స్టార్ వరల్డ్ నుంచి వచ్చాను ఇక్కడికి. నా ప్లానెట్ థైరాయిడ్ స్టార్ వరల్డ్. నాదంతా కూడా స్ప్రెడ్డింగ్ చేయడానికి వచ్చాను నేను ఈ భూమి మీదకి. ఓకే ఓకే. గురువే తెప్పించుకున్నాడు. పత్రిసారి నా ఇంటికి 4 సార్లు వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం నీరజ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.